ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, దైవజనులారా, ఈ సాయంకాల వేళ దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఒక మిషనరీ చరిత్ర ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చరిత్ర కాకపోయినా ఆయన ఏమన్నాడో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆయన పేరు విలియం కేరీ. దేవునికి స్తోత్రం. ఒక మనిషిలోనికి పాపం ఎలా ప్రవేశించబడిద్ది, ఒక మనిషిలోనికి పాపం ఎలా ప్రవేశించబడిద్ది. చాలామంది అబద్ధము పాపం అనుకుంటారు, దొంగతనము పాపం అనుకుంటారు, వ్యభిచారము పాపం అనుకుంటారు. ఇంకా పాపానికి సంబంధించి రకరకాల పదాలు మనం వాడుతూ ఉంటాం. కానీ బైబిల్ ప్రకారము పాపమేమిటో బైబిల్లో నుంచి ఒక వచ్చిన భాగాన్ని మనం చదువుకొని ముందుకెళ్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచ్చిన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమవునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. దేవునికి స్తోత్రం. బైబిల్ ప్రకారం పాపం అంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయకపోవటమే పాపము. ఈ దినాల్లో చాలామంది ప్రభు సన్నిధికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, పాటల్లో ఆరాధనలో పాలు పొందుతూ ఉన్నారు. సమస్యలో బాధలో వ్యాధులు వచ్చినప్పుడు దైవజనులకు చెబుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి మనం. అసలు చేయకపోయినది ఏంటంటే ప్రార్థనలేమి. మనం చదువుకున్న వచ్చిన భాగంలో సమూయేలు ఒక ప్రవక్త. నా మట్టుకు నేను ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము పాపం చేయకపోతే, ప్రార్థన చేయకపోతే నాలో పాపం ఉన్నట్టే, అది నాకు దూరమవునుగాక. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఆయనలో ఉన్న ప్రార్థన లేమిని తొలగించుకుంటుండవు. ఆయనలో ఉన్న ప్రార్థన లేమిని ఆయన యొద్ద నుంచి దూరంగా పారదోలుతుండవు. కనుక చూడండి, ఇంతకుముందు మనం పాపం అంటే ఏంటో లోకంలో కొన్ని మాటలు తెలుసుకున్నాం. ఇప్పుడు బైబిల్ ప్రకారం అసలు పాపం అంటే, యేసు ప్రభువుని తెలుసుకున్న వ్యక్తి, వాక్యం వింటున్న వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి, బాప్తిసం పొందిన వ్యక్తి, బలలో పాలు పొందుతున్న వ్యక్తి, వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా, ధనవంతులైనా పేదవాళ్ళైనా, చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా, కూలీలైనా, వర్కర్స్ అయినా, వాహనాలు తోలే వాళ్ళైనా, ఎవరైనా సరే గడ్డు సమస్య నీ కుటుంబానికి ఆవరించినప్పుడు, ప్రాబ్లం నీ కుటుంబంలో ఉన్నప్పుడు, అది భర్త ద్వారానో, భార్య ద్వారానో, కొడుకు ద్వారానో, కూతురు ద్వారానో, అల్లుడు ద్వారానో, కోడల ద్వారానో, మనవరాలు ద్వారానో నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇది నాలో చాలామంది మరి ప్రార్థనలు ఏముంటుంది, అందుకే ప్రభు కార్యాలు చూడలేకపోతున్నారు, దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నారు. సాక్ష్యం చెప్పి గడ్డు సమస్య నీలో పోవాలంటే ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని జనాంగమా, దైవజనులైనప్పటికీ, విశ్వాసులైనప్పటికీ, యవనస్తులైనప్పటికీ ప్రార్థన చేసేవారు పాపం చేయరో, పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేయరు. దేవునికి స్తోత్రం. సమూయేలు భక్తుడు ఎందుకు ఈ మాట వాడిండంటే, సమూయేలు ప్రార్థన ద్వారా జన్మించిండు. దేవునికి స్తోత్రం. సమూయేలు యొక్క తల్లి మనకు తెలుసు, ఆమె పేరు హన్నా. దేవుడు గర్భఫలం ఆమెకి ఇవ్వటం ఆలస్యమైనప్పుడు ఆమె ఒకరోజు శిలోహు ప్రార్థనా మందిరానికి వచ్చి ఆమె హృదయాన్ని ప్రభు పాదాల దగ్గర, బలిపీఠం దగ్గర కుమ్మరించింది. దేవునికి స్తోత్రం. దీనత్వం కలిగి ఆమె ప్రార్థన చేసింది. నీ సేవకురాలనయ్యా, నన్ను మరువక జ్ఞాపకము చేసుకో. నాకు కానీ ఒక మగబిడ్డనిచ్చినట్లయితే
తనను నీ పరిచర్య కొరకే వాడతాను. దేవునికి స్తోత్రం. గొప్ప ప్రార్థన దేవుని బిడ్డలారా. హృదయం కదిలించబడే ప్రార్థన, హృదయం బలిపీఠం మీద కుమ్మరించబడే ప్రార్థన, పశ్చాత్తాపడే ప్రార్థన, దేవుణ్ణి కదిలించే ప్రార్థన. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీలో కూడా ప్రార్థనలు ఏముందేమో, అన్నిటికీ సమయం ఉందేమో, ప్రార్థించలేకపోతున్నావేమో, మోకరించలేకపోతున్నావేమో, చేతులు ఆకాశం వైపు ఎత్తలేకపోతున్నావేమో, దేవుణ్ణి వేడుకోలేకపోతున్నామేమో, దేవుణ్ణి బ్రతిమలాడకపోతున్నామేమో. ప్రార్థన చేసినప్పుడు సాతాను నిన్ను ప్రార్థన ఆత్మతో నింపబడట్లేదేమో, సాతాను ప్రార్థన చేయటానికి అడ్డుపడుతుండేమో, ప్రార్థన ఆత్మ నీలో లేదేమో, ప్రార్థన అనంలోనే నీకు ఆవులింతలు వస్తున్నాయేమో. యేసు నామములో ఈ మాటలు ఏంటో నిన్ను దేవుడి వాక్యము ద్వారా బలపరచునుగాక. దేవుడు ప్రార్థన ఆత్మతో నిన్ను నింపునుగాక. దేవుడు ప్రార్థన శక్తితో నిన్ను నింపునుగాక. సమూయేలు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి లోబడేవాళ్ళు కాదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్వరం వినేవాళ్ళు కాదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు కార్యం చేస్తే మర్చిపోయేవాళ్ళు. కనుక వాళ్ళకి శ్రమలు ఎదుర్కొంటున్నారు. పాపం వారిని ఆవరించింది. సైతాను చేతిలో వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళని ఎలాగైనా కానీ దేవుని దగ్గరికి తీసుకొని రావాలని, వారి ద్వారా దేవునికి మహిమ రావాలని సమూయేలు, నా మట్టుకైతే నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుకుంటే నాలో పాపం ఉన్నట్టే. నాలో పాపము లేకుండా ఉండాలంటే మీ నిమిత్తము నేను ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. సమూయేలు భక్తుడు మరి ఒక మాట చెప్తా ఉన్నాడు చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచన భాగం ఒకసారి చదువుదాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచన భాగం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు సమూయేలును బట్టి మనం ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకోవచ్చు. ప్రార్థన చేయకపోతే నాలో పాపం ఉన్నట్టే అంటుండో. సమూయేలు గొప్ప ప్రార్థనా పరుడు. రాత్రి అంతా ప్రార్థన చేసేవాడంట. రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. నీవు కూడా దేవుని బిడ్డ, ఎంత బైబిల్ చదివినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ఆరాధన చేసినా, దేవునికి ఎంత కానుకిచ్చినా ప్రార్థన ఆత్మతో నింపబడు. బాగా ప్రార్థన చేయటం నేర్చుకో. వీలైతే నీ కుటుంబం అత్యున్నతంగా ఆశీర్వదించబడాలంటే, నీకు శ్రమ నుంచి విడుదల కావాలంటే, అస్వస్థత నుంచి విడుదల కావాలంటే, పేదరికం నుంచి విడుదల కావాలంటే, సమృద్ధి అయిన దీవెనలను పొందుకోవాలంటే అవసరమైతే రాత్రంతా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయి. దేవుడు గొప్ప కార్యాన్ని నీ పట్ల జరిగిస్తాడు. దేవుడు నీకును మాకును మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.